డాన్సులు వేస్తుండు భయ్యా. మా అల్లు అర్జున్ అన్న పనికిరాడు, మా రామ్ చరణ్ అన్న పనికిరాడు. దేకలింగే సాలా అని ఉంది కదా మా మొన్న పవర్ స్టార్ కూడా పనికిరాడు. ఆ డాన్స్ ఆ యాక్టింగ్ చాలా అసలు ఎలా ఉందంటే మాకు ఇప్పుడు గాల్లో తేలినట్టుంది, అంత హ్యాపీగా ఉన్నాము. అరే ఎంది బస్సు సంగతి అదిరి పొద్దు సంక్రాంతి జొప్పు ఏ ఎంది పెంకి సంగతి ఇరగతిద్దాం సంక్రాంతి డుమ్మడుము. నాకు ఇష్టమైన ఆల్ఫాబెట్ RFG. ఏం యాక్టింగ్ చేసిండ్రా మన మెగాస్టార్ చిరంజీవి. సంక్రాంతి సినిమా 2 రోజుల ముందే వచ్చేసింది. అబ్బాబా బుర్ర పాడు చేశాడు భయ్య చిరంజీవి డాన్స్. అబ్బాబా మిసాలా పిల్ల అంటే ఇట్స్ అ మెగా బ్లాక్ బస్టర్. సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయండి. మీసాల పిల్ల చాలా బాగుంది, స్టెప్ కూడా చాలా బాగుందండి. సంక్రాంతి సినిమా 2 రోజుల ముందే వచ్చేసింది. అబ్బాబా బుర్ర పాడు చేశాడు భయ్య చిరంజీవి డాన్స్. అబ్బాబా మిసాలా పిల్ల అంటే చాలా అసలు ఎలా ఉందంటే మాకు ఇప్పుడు గాల్లో తేలినట్టుంది, అంత హ్యాపీగా ఉన్నాము. రిలాక్స్ అన్నమాట, అంటే జస్ట్ ఎంజాయింగ్ వైబ్ అంతా ఎంజాయ్ చేస్తాం అంతే, జస్ట్ రిలాక్స్ అంతే. వెంకటేష్ గాని మన చిరంజీవి గారు గాని మన అనిల్ రావుపూడి గారు గాని ఎప్పుడు వచ్చినా ఇట్టే అన్న. రాజమౌళి వచ్చినా ఇట్టే, అనిల్ రావుపూడి వచ్చినా ఇట్టే, అందులో ఎలాంటి సందేహం లేదు. పర్ఫెక్ట్లీ క్యాప్చర్ ఎవ్రీథింగ్. ఎంత చూపించాలో కరెక్ట్ గా చూపిస్తారు. లాగ్ కానీ స్ట్రెచ్ కానీ ఏముండదు. సో ఐ థింక్ ఇట్స్ పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ ఫర్ సంక్రాంతి అండ్ ఎవ్రీబడి షుడ్ గో అండ్ వాచ్. భీమ్స్ గారి బీజిఎం అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. కొన్ని ఎలివేషన్ లో కొన్ని సీన్స్ లో చాలా బాగా ఇచ్చారు. ఇంకా టోటల్ గా మన శంకర్ వరప్రసాద్ అయితే ఫ్యామిలీస్ వస్తే సరదాగా నవ్వుకుని వెళ్తారండి. మీరు స్టోరీ లాజిక్ లో మీరు ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవుతారేమో, కానీ కామెడీని ఎంజాయ్ మామూలుగా మన శంకర్ వరప్రసాద్ సినిమా జస్ట్ చూద్దామని వస్తే మాత్రం ఓ మాదిరిగా ఎంజాయ్ చేసి వెళ్తారు. డిసప్పాయింట్ చేయదు కామెడీ విషయాలు అయితే మాత్రం. అయితే అనిల్ గారు రాసుకున్నప్పుడు సీన్ అక్కడ చిరంజీవి ఉన్నప్పుడు ఒక స్టోరీని బాగా రాసుకుని దాన్ని బిల్డప్ చేసి ఉంటే ద ఇండస్ట్రీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కింద అవుతున్నాం. బట్ ఏంటంటే ఆయన చిరంజీవి గ్రేస్ నమ్ముకుని ఏదో కొంచెం రొటీన్ స్టోరీని పట్టుకొని ఒక రొటీన్ స్క్రీన్ పే రాసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం చెప్పేసుకోవచ్చు అనమాట. బట్ కేవలం ఆయన కామెడీ టైమింగ్ డైలాగులు ఆ రాసుకున్న ఆ సీన్స్ లో డెప్త్ అది మనకి బాగా కనెక్ట్ అవుతుంది. ఇద్దరు కాంబినేషన్ లో ఇన్ని ఇయర్స్ అవుతుంది ఎప్పుడు రాలే, ఫస్ట్ టైం ఎక్స్పెక్ట్ చేయలే. ఈ ట్విస్ట్ ఇచ్చారు, చాలా బాగుంది, వెరీ సక్సెస్ఫుల్. అండ్ ఇంకా వేరే మూవీస్ గిట్ట వచ్చేటి ఉన్నాయి, అయినా కానీ ఇదే మూవీ ది బెస్ట్. చూడక ముందే చెప్తున్నా, ఈ మూవీ ది బెస్ట్. అండ్ ఇంకా మీ మూవీలో చెప్పాలంటే కాన్సెప్ట్ చాలా తీసుకునేది ఉంది, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. అండ్ ఇవాళ రేపు చిన్న చిన్న ఈగోలకి డైవర్స్ వరకు వెళ్తున్నారు, పిల్లల గురించి ఆలోచించకుండా లైఫ్ స్పాయిల్ చేస్తున్నారు, వాళ్ళది వాళ్ళ కెరియర్ స్పాయిల్ చేసుకుంటున్నారు. అస్సలు సంబంధం లేదన్న. ట్రైలర్ చూసి ఏంద్ర అభి డైలీ సీరియల్ ఉందనుకున్నాం, కానీ సినిమాలో మాత్రం స్టార్టింగ్ ఫ్రమ్ ఇనిషియల్ క్రెడిట్స్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా ఒక 1 మినిట్ కాదు కదా, ఒక 30 సెకండ్స్ లో మేము ఫోన్ చూద్దాం బోర్ కొడుతాను ఎక్కడ అనిపించలేదు. యాక్చువల్ గా అనిల్ రావిపూడిని నేను ఎక్కువ చూడలేదు. అంటే దీంట్లో నేనేమనుకున్నానంటే కామెడీ ఎట్లా ఉంటుందో అనుకున్నాను. బట్ దెర్ ఇస్ నో వల్గర్ కామెడీ, దెర్ ఇస్ నో అడల్ట్ కామెడీ, దేర్ ఆర్ నో ఐటమ్ సాంగ్స్. వెరీ క్లీన్ ఫ్యామిలీ మూవీ, క్లీన్ కామెడీ. సాంగ్స్ చాలా బాగుంది. బీజిఎం సూపర్ అండి, గ్యాంగ్ లీడర్ బీజిఎం ఇంకా ఎవరు బాగాలేదంటారు. నయనతార సీరియస్ రోల్ అండి, చిరంజీవి కామెడీ అంటే చిరంజీవి. చెట్టపై మీరు చూసారో లేదో చూడండి, చూడకుండా. 1, 2 కాదు, అన్ని సాంగ్స్ అల్టిమేట్. అందులో సాంగ్స్ ఎలా ఉందని కాదు, అందులో చిరంజీవి గారు డాన్స్ ఎలా వేసిండో అని క్వశ్చన్ వేయాలి. డాన్సులు వేస్తుండు భయ్యా. మా అల్లు అర్జున్ అన్న పనికిరాడు, మా రామ్ చరణ్ అన్న పనికిరాడు. దేకలింగే సాలా అని ఉంది కదా మా మొన్న పవర్ స్టార్ కూడా పనికిరాడు. ఆ డాన్స్ ఆ యాక్టింగ్ ఇంకొక 2 దశాబ్దాలు వెళ్తాడు భయ్యా. నిజంగా చెప్తున్నా, ఇంకొక 2 దశాబ్దాలు చిరంజీవి వెళ్తాడు, ఇది ఖాయం 100%. ప్రతి ఒక్క యువత ఈ సినిమా చూసి నేర్చుకోవాలి భయ్యా. ఎందుకంటే చిన్న దానికి మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కరికి మీసాలు గడ్డం రాకుండా లవ్వులంట, ఇంటర్లా డిగ్రీలలో లవ్వులంట, ఆ కొడుకులకు పోయి హుషన్ సాగర్లా దూకుతాడు, ఇంకో సాగర్లా దూకుతాడు. అరే గాడిదలు అట్లా దూకగండి అని ఈ సినిమా చూస్తే మీరు దూకరు. పోరీలను ఏడ ఉంచాలో ఆడ ఉంచుతారు. ముఖ్యంగా మన ఫ్యామిలీ అన్నప్పుడు కొద్దిగా ఉంటది, గొడవలు వస్తుంటది, పోతుంటది. నేను ముఖ్యంగా ఇందులో చిరంజీవి గారి కామెడీ హైలైట్ ముఖ్యం. దాని తర్వాత ఆయన డాన్స్, దాని తర్వాత ఆయన యాక్టింగ్. ఇంకో లెవెల్ ఏంటని తెలుసా భయ్యా, విక్టరీ వెంకటేష్ వస్తాడు భయ్యా. ఆడ థియేటర్లు గుద్దులుతుంది, గుద్దుడే గుద్దుడు.